స్ట్రగుల్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్, ఐ హ్యావ్ టు గివ్ ద స్ట్రాంగెస్ట్ కమ్ బ్యాక్ ఎవర్ అని అనుకున్నాను. అంతే, ఇంకా వచ్చేసాను బయటకి. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్, ఇట్ ఈస్ నాట్ టూ లాంగ్, 9 months రిలేషన్షిప్ ని నేను పెద్దగా చూడాలనుకోవట్లేదు. ఇంక భూతద్దంలా పెట్టి హీఈస్ మై ఫర్ ఎవర్ లైఫ్ అని కాదు. ఐ డిడ్ ఎ మిస్టేక్ చాయిస్, అది నా చాయిస్, దట్ ఈస్ మిస్టేక్ అని తెలిసిన వెంటనే రియలైజ్ అయ్యి వచ్చేసాను. కానీ వచ్చినప్పుడు కూడా నేను పబ్లిక్ లో వచ్చేసాను కాబట్టి, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాను కాబట్టి, ఐ యూస్ టు థింక్ ఎ లాట్ అబౌట్ హౌ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్, హౌ ఇది ఎలా జరగబోతుంది, ఎలా తీసుకుంటారని నాకు హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి కదా. ఆ దాంతో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. దెన్ దాని తర్వాత ఒకటే అనుకున్నా, ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, పాత ఎలా ఉంది అలానే ఉండు. ఇప్పుడు ఎవరో అనుకుంటారని నేనేం మాట్లాడకుండా ఉంటే నేను ఇంకా ఎన్ని రోజులు డిప్రెషన్ లో ఉంటానా, బయటకి వచ్చేవాళ్ళు కాదేమో. బట్ ఐ డోంట్ వాంట్ బి డిప్రెస్డ్ గర్ల్. మీరేమనుకుంటారు, ఇంకొకరు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. నేను యాక్చువల్ గా పెయిన్ ఇప్పుడు కనిపిస్తుంది మీ కళ్ళల్లో. రియల్లీ పెయిన్ లేదు. సీరియస్లీ ఆ చీక్స్ అవి రెడ్ గా అయిపోయినాయి. సో అంటే ఖచ్చితంగా చాలా సఫర్ అయ్యారు ఆ టైంలోన. ఎవరికైనా సెన్సిటివ్ ఇష్యూ రిలేషన్షిప్ అనేది. జనాల గురించి ఆలోచించడం వదిలేసిన తర్వాతనే నేను ఐ డోంట్ గివ్ అప్ అక్కని, ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పి అనుకున్న తర్వాత వెంటనే ఆ ఒక షిఫ్ట్ వచ్చింది. అది కూడా ఏంటి అంటే, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, మై కెరియర్, మై పాత్ అండ్ మై జర్నీ. నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నా గోల్స్ ఏంటి, నా డ్రీమ్స్ ఏంటి, దాని మీద మధ్యలో మనల్ని కిందకి లాగడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. మనం ఒక లాడర్ ఎక్కుతున్నప్పుడు లాడర్ ఎక్కుతూ పోవాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఇప్పుడు ప్రెసెంట్? సో అది లేదు అని అప్పుడు మీరు బాధపడ్డారు. అది 4 years బ్యాక్. నౌ ఐఎమ్ గుడ్ ఇన్ మై కెరియర్ అండ్ గుడ్ ఇన్ లైక్ ఎవ్రీథింగ్. సో ఐ లాస్ట్ నాకు 3 Roses అనే వెబ్ సిరీస్ నుంచి కూడా చాలా మంచి పేరు వచ్చింది. నేను ఐఎమ్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ రబ్బలి. ఇప్పుడు వై ఐఎమ్ షోన్ ఇన్ ఎవ్రీ మీడియా, ఎవ్రీ ఛానల్ అండ్ నేను ఎందుకు వైరల్ గా మళ్ళీ మారానంటే బికాస్ ఆఫ్ ద మదం. ఇట్ ఈస్ సమ్ ఓల్డ్ మూవీ కాబట్టి. మిగిలినప్పుడు నేను నార్మల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు నో వన్ వచ్చి ఇలాగా నన్ను కూర్చోబెట్టి అడగడం అంతా జరగలేదు. సో ఆ ప్లేస్ మీరు సంపాదించుకున్నట్టే కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చెయ్యాలి అని అంటే ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టాం కామన్ గా. సో యాజ్ ఏ సెలబ్రిటీ అవ్వాలి, మీరు ఒక మంచి హీరోయిన్ అవ్వాలి, ఒక మంచి క్యారెక్టర్ చేయాలి.